హాయ్ ఫ్రెండ్స్, సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ, ఎండి హసన్ అగ్రిటెక్, గుండ్రెడ్డిపల్లి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసరికి 7/2/2026. ఈరోజు శనివారం. ఓన్లీ హుబ్లీ మార్కెట్ ఒక్కటే ఉంటుంది ఈరోజు. హుబ్లీ మార్కెట్ గురించి ఈరోజు దగ్గర దగ్గర 19,000 బస్తాలు వచ్చినాయి. 19,000 బస్తాలు వచ్చినాయి. పోయిన మన బేస్తవారంతో పోల్చుకుంటే ఈరోజు డబ్బి బ్యాడిగి అక్కడ అసలుకు ఎంత వేశారు ఎన్ని తెలుసుకోవడం అన్నా నేను మీకు చెప్తూనే ఉన్నా. సరుకు ఈ సంవత్సరం అమ్ముకోండి అన్నా, ఉంచొద్దన్నా. చూడండి ఇప్పుడు ఏమవుతుంది. మళ్ళీ నేను చెప్పేది డబ్బి కాదు, కడ్డీ కాదు, 2040 ఎవరైనా సరే, 5553 ఎటువంటి వాళ్ళైనా, తేజ 341 ఎవరైనా సరే, నేను ఎందుకు అమ్ముకోమని చెప్తానంటే మార్కెట్లో ఎటువంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుందో ఎవరు తెలియదు. పెద్ద గ్యాంబ్లింగ్ అన్న. చాలా వరకు రైతుకు చాలా వరకు మంచి చేయాలని ఎవరు ట్రై చేసినా, ఇంకోటి జరిగినా చాలా వరకు అది దగ్గరికి వచ్చేసరికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే దీంతో అమ్ముకున్న వాళ్ళే అదృష్టవంతులు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా వరకు రకరకాల మనుషులు రకరకాలుగా తయారవుతూ ఉంటారు. మార్కెట్లో మీరు తీసుకెళ్లిన సరుకును ఏ రోజు తీసుకెళ్తే ఆ రోజు రీజనబుల్గా మనము 20,000 అమ్మితే చాలనుకున్నాం అన్న. ప్రతి వెరైటీ అది ఏదైనా సరే ఇప్పుడు ఏ విధంగా ఉంది, దగ్గర దగ్గర 25,000-26,000 ఉంటే కూడా నేను ఇవ్వను. రకరకాలుగా అది ఏ వెరైటీ అయినా సరే. డబ్బివి కడ్డీ పోయిన సంవత్సరం ఇదే టైంలో 30,000, 2043 13,000. ఈ రోజు ఎంత ఉంది, దగ్గర దగ్గర 45,000 ఉంది. అదే డబ్బి బ్యాడీ ఎంత ఉంది, 60,000, 70,000, 80,000 వరకు ఉంది. దాన్ని బట్టి మనిషికి 5531 13,000 ఉన్నది. ప్రజెంట్ మార్కెట్ 26,000 ఉంది. మనిషికి ఒక స్టేజ్లో సాటిస్ఫై అవ్వాలి ఎవరైనా సరే. అదొకటి మనసులో పెట్టుకోండి. ఎందుకంటే ఆగడం వల్ల రకరకాలుగా ఒక నెలకు ఎంత వడ్డీ వస్తుందో మీకు కూడా తెలుసు ఆటోమేటిక్గా. దాన్ని బట్టి ఫాలో అయిపోండి. డబ్బి బ్యాడికి మనకు 40,000 కానించి ఈరోజు 74,000 వరకు మనకు హుబ్లీ మార్కెట్లో వేయడం అయితే జరిగింది. అదే కడ్డీ బ్యాడికి చూసుకుంటే మనకు 64,000 వరకు వేయడం అయితే జరిగింది. మనకు 2043 చూసుకుంటే 45,000 వరకు వేయడం అయితే జరిగింది. నా కడ్డీ బ్యాడ్ అయినా డబ్బి బ్యాడ్ అయినా 5531 దగ్గర మనకు 26,000 వరకు వేయడం అయితే జరిగింది. సర్పన్ 102 45,000 వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది. మార్కెట్ అయితే మాత్రం ఓవరాల్గా మార్కెట్ పరిస్థితి అయితే మాత్రం చాలా వరకు, అంటే మీకు ఫస్ట్ నుంచి చెప్తా, రైతులు ఖచ్చితంగా డబ్బి బ్యాడికి మనకు ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఆ రేట్లో అమ్మేసుకోవాలి. ఎందుకంటే డబ్బి బ్యాడికి మనకు మార్కెట్లో రోజు రోజు పరిస్థితులు ఏ విధంగా 80,000 3 ఏళ్ల కిందట కూడా రీచ్ అయింది. తర్వాత ఏమైంది, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ విపరీతంగా వేస్తారు, వేయకుండా ఏముండరు అనే అంటే ఆలోచన రైతు వ్యాపారస్తుల్లో చాలా వరకు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు ఎప్పుడు పెరగాలంటే మేలో జూన్లో పెరిగితే వాళ్ళకు డబ్బులు వస్తాయి. ఇప్పుడు పెరిగితే మళ్ళీ స్టాకు పెట్టి మూడు నెలలు ఆగి రకరకాలుగా ఫేస్ చేసి రకరకాల మైండ్ సెట్లో ఉంటారు. దానికోసం రకరకాలుగా, ఎందుకంటే ముందే హైప్ కావాల్సినంత ఇచ్చిండ్రు. ఎందుకంటే ఇది రైతుకు అమ్ముకునే అవకాశం ఉన్న మార్కెట్ అన్న. దయచేసి నేను మార్కెట్ చెప్పే ముందుగా ఇవన్నీ చెప్పడం మీకైతే నా వ్యక్తిగతంగా మీకు చెప్పడం ఏంటంటే, ఖచ్చితంగా ఈ సంవత్సరం చాలా వరకు మంచి రేట్ అన్న. చాలా 355 బ్యాడ్కి 13,000 అంటే ప్రజెంట్ ఉన్న మార్కెట్లో 24, 27 రకరకాల రేట్లు నడుస్తూ ఉన్నాయి. డీడీలు 30,000 నడుస్తూ ఉన్నాయి. ఇది ఓవరాల్గా పరిస్థితి ఆ విధంగా ఉంది. మీరు దాన్ని బట్టి ఫాలో అవ్వండి. ఎందుకంటే మార్కెట్లో ఎటువంటి పరిస్థితుల్లో ఏ సిచ్యువేషన్లో ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. డబ్బి బ్యాడ్కి ఈరోజు మార్కెట్ చెప్పుకుందామన్నా, చెప్పిన తర్వాత మళ్ళీ చెప్దాం. మనకు 40,000 కానించి 74,000 వరకు మార్కెట్లో వేయడం అయితే జరిగింది. అదే మనకు 5531 చూసుకుంటే మనకు 13,000 కానించి 26,000 వరకు వేయడం అయితే జరిగింది. అదే డీడీలు చూసుకుంటే మనకు 24,000 కానించి 27, 28, 30,000 వరకు కూడా వేయడం అయితే జరిగింది. మార్కెట్ అయితే కొంచెం టైట్గా నడుస్తూ ఉందన్న. మనకు అదే కడ్డీ బ్యాడ్కి చూసుకుంటే మనకు 40,000 కానించి 64,000 వరకు వేయడం అయితే జరిగింది. అదే 2043 చూసుకుంటే మనకు 20,000 కానించి 42,000 వరకు మార్కెట్లో వేయడం అయితే జరుగుతుంది. 44, 45 రకరకాలుగా వేయడం అయితే జరుగుతుంది. అదే సర్పన్ 102 కూడా మనకు 30,000 కానించి 47, 46,000 వరకు కూడా వేయడం అయితే జరుగుతూ ఉంది. మార్కెట్ పరిస్థితుల్లో ఎటువంటి పరిస్థితుల్లో ఏం జరుగుద్దో ఎవరు చెప్పలేరు. కాబట్టి ఖచ్చితంగా మీరు వెళ్ళిన సరుకు ఎవరైనా సరే నా ప్రస్తుతం ఉన్న మార్కెట్లో అమ్ముకోవడానికి ట్రై చేస్తూ ఉండండి. రకరకాల పరిస్థితులు రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎటువంటివి కూడా పట్టించుకోవద్దు. దయచేసి మీరు అమ్ముకోండి. మాకు ధైర్యం ఉందంటే ఉంచుకోండి, దాని గురించి ఇబ్బంది లేదు. ఏమైనా జరగచ్చు ఈ సంవత్సరం మార్కెట్లో, ఏమైనా జరగచ్చు. అది నా వ్యక్తిగతంగా చెప్తా ఉన్నా. ఎందుకనంటే ఇప్పుడు ఇది మంచి రేట్ అన్న. ఇప్పుడు ఇంతకంటే ఇప్పుడు 2043 50,000 పోవచ్చేమో.
ఇప్పుడు నువ్వు నెల ఆగుతావు, నెల తర్వాత నువ్వు నీ ఇంట్రెస్ట్ లెక్కేసుకో. ఒకవేళ బై మిస్టేక్ 5,000 తగ్గితే అప్పుడు నీ పరిస్థితి ఏంది? మైండ్ డిస్టర్బ్ అవుతుంది. లేదు నాకు ధైర్యం ఉంది, సగం అమ్ముకో సగం ఉంచుకో. అట్లా రకరకాలుగా ఇది ఓవరాల్గా మార్కెట్ పరిస్థితి. ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి అన్న, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.